తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ అండ్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చాలా దేవాలయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు. అంటే శాస్త్రంలో ఉన్నవి కానీ మాకు తెలియనివి మీ రీసెర్చ్లో భాగంగా మీరు కనుగొన్నవన్నీ చెప్తూ ఉన్నారు సార్. మేబీ చాలా ఎక్స్పీరియన్స్ని మీరు గెయిన్ చేశారు, మీరు చాలా దేవాలయాల గురించి తెలుసుకున్నారు. కొంతమంది ఏంటంటే మేము వెళ్ళి ఫలితం అయితే పొందుతున్నాం అని చెప్పారు, కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ మెసేజెస్ అన్నీ అయితే వస్తున్నాయి సార్. ఇందులో భాగంగా ఏంటంటే కొంతమంది కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకున్న సందేహాలు కూడా అడుగుతూ ఉంటారు. అందులో లలితా సహస్రనామం ఎంత చక్కగా పారాయణం చేస్తారో, ఇప్పటికీ కొంతమంది నేర్చుకుని మరి పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతిరోజు పారాయణ, అలాగే కోటి పారాయణ, ఇలా ప్రతిరోజు వింటూనే ఉంటాను సార్ ఈ మాట. ఎక్కడైనా సార్ ఇంట్లో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు ఈ లలితా సహస్రనామం పుట్టింది ఎక్కడ, పలానా స్థలంలోనే పుట్టిందని చెప్పి కొన్ని వీడియోస్ నేను చూశాను సార్. మీరు అసలు అక్కడ రీసెర్చ్ చేశారా? ఏ స్థలం అది, అక్కడ ఇంకా ఏం విశేషాలు ఉన్నాయి, ఇవన్నీ మీ మాటల్లో. ఈ లలితా సహస్రనామం అసలు ఇది నేను ఎక్కువ చూసింది విన్నది బెంగళూరులో విన్నాను. బెంగళూరులో ఒక కల్చర్ కూడా ఉంది. అపార్ట్మెంట్లో ఉన్న స్త్రీలందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని 12 నుంచి 1 గంట వరకు మేము లలితా సహస్రనామం చేయాలా అని ఆ గ్రూప్లో పెడితే, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంట్లో కిట్టి పార్టీ లాగా అందరూ చేరి అందరూ మహిళలు సమూహంగా చేసేవాళ్ళండి. ఎప్పుడు కూడా ఒక పారాయణకి సమూహంగా చేయడం వల్ల వచ్చే శక్తి ఒక అనంతమైన శక్తి వస్తుందండి. ఆ శక్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుద్ది. సో ఈ లలితా సహస్రనామం మీద కూడా చేసాము. యాక్చువల్గా లలితా సహస్రనామం వారి దగ్గర మేము కుంభకోణం దగ్గర తిరుగుతుంటే, కుంభకోణం నుంచి ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో తిరుమియాచూర్ అని ఉందండి. తిరుమియాచూర్. ఈ తిరుమియాచూర్లో మహర్షి అగస్త్యుడికి లలితా సహస్రనామం ఉపదేశించిన స్థలం, అంటే ప్రకటిత స్థలం. హైగ్రీవుల దగ్గర నుంచి మహర్షి అగస్త్యునికి ఉపదేశించిన స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ తిరుమియాచూర్ అండి. అసలు ఈ లలితాంబిక స్వయంగా శ్రీచక్ర రూపంలో శక్తి స్థాపన ఉందని శాస్త్ర నమ్మకం. ఈ లలిత సహస్రనామం ఏంటి అనేది, మీ బాడీలో మీరు శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడం. సో మన ఎనర్జీ, మన శరీరంలో మీరు ఎవరన్నా లలితా సహస్రనామం చేయడం వల్ల మాకున్న ఉపయోగాలని అడిగితే, శ్రీచక్ర పీఠాన్ని మీ శరీరంలో మీరే ప్రతిష్ఠ చేసుకోవడం లాంటిది అది. సో ఎవరైనా సరే అండి, ఇంత మునుపు దేవాలయాలకి వెళ్ళలేని వాళ్ళు, కదలలేని స్థితిలో ఉన్నవాళ్ళు, సో ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ ఈ రెండు సహకరించలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ లలితా సహస్రనామ పారాయణాన్ని చేయడం వల్ల అండి మన ఈ బాడీలో ఉన్న 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. 108 ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత మీ సెల్ రిపేరింగ్ కూడా ఇక్కడ జరుగుతుందండి. DNA సెల్ రిపేరింగ్ కూడా ఈ మంత్రోచ్చారణ వల్ల, ఆ శబ్ద తరంగాల రెజోనెన్స్ హీలింగ్ అనేది కేవలం ఈ లలిత సహస్రనామంలో ఉంటాయండి. అందుకే 1000 సహస్రనామాలు టోటల్గా మీ 72,000 నాడులని ఉత్తేజపరుస్తాయి. ఎగ్వేవి బ్లాకేజ్ అయ్యాయో అవన్నీ కూడా అండి. సో వీటిలో ప్రతి ఇంట్లో కానీ గృహిణి కానీ చేయడం అంటూ స్టార్ట్ చేస్తే అండి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నట్టే అది. సో ఈ పారాయణ, నిత్య పారాయణ గ్రంథాలండి ఇవన్నీ కూడా ప్రతినిత్యం పారాయణ చేసేవి. ఈ నిత్య పారాయణ వల్ల శక్తి స్థాపన అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ శక్తి మీకు ఎనర్జీ యాక్టివేట్ అయిందో, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం
మొత్తం వాష్ అవుట్ అయిపోద్ది. మీకు కావాల్సిన కోరికలు కూడా తీరుస్తారు. దీనికి కాంబినేషన్గా కూడా విష్ణు సహస్రనామం కూడా చెప్తుంటారండి. అందుకే మన పాత వాళ్ళు ఎక్కడికి కదలలేని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఎప్పుడు కూడా లలిత ప్లస్ విష్ణు సహస్రనామాలు 2 పారాయణ చేసేవాళ్ళండి. వాళ్ళు 4 సార్లు చేసేవాళ్ళు రోజుకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ 4 జాములు చేసేవాళ్ళు. ఇంకేం లేదండి, మనకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని కనీసం చేయలేని వాళ్ళు వింటే కూడా ఆ ఫలితాలు వాళ్ళకి వస్తాయి. ఆ విష్ణు సహస్రనామం కూడా మన హర్యానాలో కురుక్షేత్రంలో ఇది వచ్చిందండి ఫస్ట్. సో అది అందరికీ తెలిసింది. సో ఈ ఆలయంలో ఉన్న ప్రాశస్త్యం ఏంటంటే అండి, ఈ ఆలయంలో ఇది ఒక మూల లలితా సహస్రనామ పారాయణకి మూల శక్తి కేంద్రం ఏదన్నా ఉంది అంటే అది తిరుమియాచూరే అండి. ఈ తిరుమియాచూర్లో మీరు అడుగు పెట్టడం వల్ల మీకు ఫస్ట్ ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ ప్రభావం వాటి మీద పనిచేస్తుంది, ఆ చక్రాల మీద మీకు ప్రభావం పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ 1000 నామాలు ఏవైతే ఉన్నాయో అవి పఠించడం వల్ల మీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రతి మంత్రం అండి, ప్రతి ఒక్క మంత్రం దాంట్లో ప్రతి ఒక్క చక్రాన్ని, ప్రతి ఒక్క నాడిని, మన యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి ప్రతి ఒక్క నామం. సో ఈ శరీరంలో ఉన్న మన శ్రీచక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే, స్థాపన చేసుకొని యాక్టివేట్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే శ్రీ లలిత సహస్రనామం అండి. అందుకే మన దేవాలయాల్లో కూడా అండి, ఇంతకుముందు మీరు కానీ చూస్తే నేను శ్రీరంగం లాంటి ప్లేసెస్లో తమిళనాడులో చూశానండి. కరెక్ట్గా ఆ టయానికి మహిళలందరూ ఒక దగ్గర చేరి ఆ దేవాలయంలో సమూహంగా పారాయణ చేసేవాళ్ళు. సో వాళ్ళకి రాకపోతే ఆ స్వాములు చెప్పి పారాయణ చేయించేవాళ్ళు. సో ఖచ్చితంగా అందరూ ఆ మధ్యాహ్నం పూట కానీ ఆ నిమ్మకాయ దీపాలు పెట్టి ఆ దీపం వెలిగించి, సో ఈ విధంగా చేయడం వల్ల ఆ శక్తి ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ లలిత సహస్రనామం వచ్చిందే మనకి ఎందుకంటే మన కోరికలు తీరడంతో పాటు, వ్యాధులు తీరడంతో పాటు మన శక్తిని మనం యాక్టివేట్ చేసుకోవడం, ఆ శ్రీచక్ర పీఠాన్ని మన లోపల స్థాపించుకోవడానికి, మనకు దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి, నిరంతరం లైవ్లో ఉండడానికి కూడా ఈ లలిత సహస్రనామం అంత ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఈ గుడిలో అండి ఒక ఎనర్జీ పాయింట్ ఉంది. ఆ ఎనర్జీ పాయింట్లో మీరు కూర్చొని చేయడం వల్ల బయట మీరు 1,000,000 సార్లు చేసిన లలిత సహస్రనామ ఫలితం కేవలం ఒక్కసారి పఠనం వల్ల ఆ స్తంభానికి ఆనుకొని మీరు చేయడం వల్ల వస్తుందండి. ఆ దేవాలయంలో ఒక్కసారి మీరు పఠనం చేయడం వల్ల 1,000,000 సార్లు చేసిన పుణ్యం ఒక్కసారితో వస్తుంది. అంత పవర్ఫుల్ అయిన క్షేత్రం. ఈ క్షేత్రంలో అండి మేము రీసెర్చ్ చేసిన దాంట్లో భూమిలో ఎనర్జీ పాయింట్స్ ఏమున్నాయి, మెటల్స్ ఏమున్నాయని వెతికితే అండి తమాషా ఈ భూమిలో ఒక మంత్రశక్తి ఉందండి. ఈ మంత్ర పఠనం మీకు కావాలన్నా, మంత్ర సిద్ధి మీరు పొందాలన్నా, మంత్రం కోసం మీరు సాధన చేసే వాళ్ళు ఎవరైనా రావాల్సిన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ క్షేత్రం. భూమి లోపల మేము ఏమి మెటల్స్ ఉన్నాయని మేము రీసెర్చ్ చేస్తే మాకేమీ కనిపించలే. ఏ శాస్త్ర పురాణాలన్నీ వెతికితే మాకు కనిపించింది ఏంటంటే అది ఒక మంత్రశక్తి సాధించుకోవడానికి ఉన్న భూమి. అది ఆ భూమి, ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడ చూసినా ఆ శక్తి, అమ్మవారి శక్తి ప్రసరణ అనేది ప్రతి ఒక్క నాడుల్లో ఉందండి. అక్కడ భూమి లోపల ఉన్న నాడుల్లో అంతా కూడా అమ్మవారి శక్తితో నింపబడి ఉంది. సో ఈ సాధకులు ఎవరన్నా మంత్ర పఠనము, మంత్రాన్ని సిద్ధి పొందాలనుకునే వాళ్ళు ఎక్కడయ్యా మనకన్నా క్షేత్రం ఉంది అంటే ఈ క్షేత్రంలోనే వాళ్ళకి ఆ సిద్ధి అనేది కలుగుతుంది. మంత్రాలకు సంబంధించింది మాత్రం అండి. అందులో అమ్మవారి మంత్రాలకి ఇంకా అమ్మవారి మంత్రం, ఆ లలితా సహస్రనామం, అమ్మవారు మీ శ్రీచక్ర పీఠాన్ని మీరు అంతర్లీనంగా స్థాపన ప్రతిష్ట చేసుకోవాలి అంటే ఈ ప్రదేశానికి ఖచ్చితంగా రావాలి. మంత్ర సిద్ధి కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదండి. సో ఇక్కడ 10 నుంచి మధ్యాహ్నం 2 మధ్యలో ఈ ఆలయంలో మీరు ఈ లలితా సహస్రనామ పఠనం అని చేయాలండి. సో ఇక్కడ చేయడం ఏంటంటే శివుడు, శక్తి 2 కలిసి సమ్మేళనం ఉన్న స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ స్థలం. ఈ మంత్ర ధ్వని మనం ఏదైతే మన దగ్గర నుంచి వచ్చే మంత్ర ధ్వని ఉంటుంది కదండి, ఈ వైబ్రేషన్స్ అన్ని స్టోర్ చేసే భూమి ఏదన్నా ఉంది అంటే ఈ స్థలమే అండి. మీరు ఇక్కడ చేసిన ప్రతి మంత్రము అది నిల్వ చేసుకుంటుంది. సో
సో భూమిలో నిక్షేపాలు ఉన్నట్టు ఇక్కడ మంత్రశక్తి ఉంటుందండి భూమి లోపల. సో అందుకే అమ్మవారి గర్భగుడి ముందు ఎడమవైపు ఎడమవైపు ఒక స్తంభం ఉంటుంది, పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ దగ్గర ఆనుకొని లలితా సహస్రనామం పఠనం చేయడం వల్ల 1,000,000 సార్లు మీరు బయట చేసిన పుణ్యం అది ఒక్కసారే వస్తుంది అక్కడ. సో ఈ లలితా సహస్రనామము మన ఇంటి దగ్గర కూడా మనం 4 సార్లు చేయొచ్చండి. సో వేకోజామున 4 నుంచి 6 గంటల మధ్యలో, 6 నుంచి 8 గంటల మధ్యలో, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో, ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో, రాత్రి కూడా అంటే పనుకోపోక మునుపు స్నానం చేసిన తర్వాత 9 నుంచి 10 గంటల లోపలండి. సో దీనికి ఏమన్నా నియమాలు ఉన్నాయా మనం రోజు చేసుకోవడానికి అంటే, మనం తూర్పు దిక్కున తిరిగి కూర్చోవాలి. ఈ లలితా సహస్రనామ పఠనం మీరు ఎప్పుడు చేసినప్పుడు కూడా దీపం వెలిగించే చేయాలండి. ఈ దీపం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కూడా మీరు స్పీడ్గా చదవకూడదండి ఇది. ఎందుకంటే ప్రతి మంత్రము, ప్రతి అక్షరము ఒక ఆయుధం. అది ప్రతి అక్షరము ఒక ఆయుధం. అక్కడ ఆ అక్షరం ఏది మిస్ అయినా మీలో ఉన్న ఎనర్జీ ఫ్లో అనేది కట్ అవుతుంది. కాబట్టి మినిమం మీరు 40 నుంచి 45 నిమిషాల వ్యవధి తీసుకోవాలండి. చాలా నిదానంగా ఎక్కడ కట్ చేయాలా, ఎక్కడ స్టార్ట్ చేయాలా అనేది, ఆ స్టార్టింగ్ ఇది నీట్గా నేర్చుకొని, ఇది చిన్నప్పటి నుంచే చేయడం వల్ల, పిల్లల దగ్గర కూడా చేయించడం వల్ల వాళ్ళకి ఆ శ్రీచక్రం అనేది లోపల అనేది ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన జరుగుతుంది. వాళ్ళు శక్తివంతులుగా మారుతారు. అమ్మవారు 24 గంటలు వాళ్ళ ఒంటి మీదే ఉంటారండి. అమ్మవారి శక్తి మీరు నిజంగా చూడాలా, మీరు ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ లలిత సహస్రనామం ఒకటే అండి. ఈ లలిత చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అమ్మవారు అన్నీ సమకూర్చారు. సో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ గురించి కూడా ఈ నిత్య పారాయణ చేయడం వల్ల వ్యాధులే కాదండి, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా మనం తప్పించుకుంటాం. చాలా మంది ఇప్పటికి వెళ్ళున్నారు, బట్ ఇలా ఎనర్జీ పాయింట్ ఒకటి ఉంది, అక్కడ పారాయణ చేయాలి, ప్రత్యేకించి ఒక్క స్థలంలో చేస్తే ఇంకా ఎక్కువ మంత్ర సిద్ధి కావాలనే మంత్ర సాధకులందరికీ కూడా ఆ భూమే ఆ మంత్రభూమి. అది అక్కడ వెళ్ళి మీరు మంత్ర పఠనం చేయడం వల్ల మీకు 1,000,000 సార్లు చేసిన పుణ్యం ఎంత వస్తుందో అక్కడ ఒక్కసారి చేస్తేనే వస్తుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. ఎంతో మంది మహిళలు మరి ముఖ్యంగా చేస్తారు, కొంతమంది పురుషులు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు వెళ్తారు సార్. సో అదే కాకుండా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే సమూహంగా ఈ పారాయణ ఎప్పుడు కూడా ఇది కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ ఒక దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సమూహంగా చేయడం వల్ల, కుటుంబం అంతా కలిసి చేయడం వల్ల ఆ ఒక శక్తి ఏర్పడుతుందండి, ఆ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ శ్రీచక్రం ప్రతిష్టాపన శక్తి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సమూహ పారాయణ ప్రతి ఒక్కరు వీలైతే అపార్ట్మెంట్లో ఉండే వీళ్ళందరూ ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి ఒక వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని సో ఈ విధంగా పారాయణ అనేది చేసి నేర్చుకొని నోటికి రావాలండి. సో అప్పుడే మీరు ఎక్కడున్నా సర్వకాల సర్వ వ్యవస్థలందు మిమ్మల్ని కాపాడేది ఏదన్నా ఉంది అంటే అది లలితమ్మ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి దేవాలయాలు ఇవి. మేబీ ఇప్పుడు ఎగ్జామ్స్ అవి అయిపోతాయి కాబట్టి అందరూ అన్ని క్షేత్రాలకి నార్మల్గా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కాకుండా ఇలా దేవాలయాలకు వెళ్తే బాగుంటుంది. ఖచ్చితంగా సందర్శించవలసిన దేవాలయాలు ఇవన్నీ. మంచి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలండి.